ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 23వ శ్లోకాన్ని తెలుసుకున్నాము. అయితే మనకు 23వ శ్లోకం తర్వాత ఇప్పుడు 24వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అయితే ఇంతకుముందు మనకు భగవంతుడు కృష్ణ పరమాత్మ ఏమని తెలియజేసిండు అంటే కర్మలు చేయాలి, తప్పదు. చేసే కర్మలు వివేకంతో ఆలోచించి నువ్వు చేయాల్సిన కర్మలేవో అవి చెయ్యి, కానీ కర్మలు చేయక తప్పదు. అందరూ కర్మలు చేయాలి అంటే అందరూ తప్పకుండా చేయాలా? ఎందుకు మాకు ఫలితం అవసరం లేదు అంటే అప్పుడేం చెప్పిండు? జ్ఞానులైన వాళ్ళు కర్మలు చేయాల్సిన పని లేదు. జ్ఞానవంతులైన వాళ్ళు ఇష్టం ఉంటే కర్మలు చేయొచ్చు, లేకుంటే చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫలితాన్ని ఆశించారు కాబట్టి, వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు కర్మలు చేసే అవసరం లేదు అని కూడా తెలియజేసిండు. అది కూడా తెలియజేసిన తర్వాత ఇంకా ఈయనకి అనుమానాలు ఉంటే అప్పుడేమన్నాడు? నేను కూడా కర్మలు చేస్తానయ్యా, కర్మలు అందరు చేయాల్సిందే. నువ్వు పుట్టినప్పుడు నీ కర్తవ్యం, నీ ధర్మం ఏముంటుందో దాన్ని ఆచరించాలే. దాన్ని ఆచరిస్తూ ధర్మాచరణ చేస్తూ నువ్వు జ్ఞానవంతుని అయినప్పుడు నీకు అవకాశం ఉంటే నువ్వు కర్మలు చేయాల్సిన పని ఉండదు. కానీ జ్ఞానులైన వాళ్ళు కూడా లోక కళ్యాణం కోసం కర్మలు చేస్తారు. నువ్వు రాజు కాబట్టి నువ్వు ధర్మయుద్ధం చెయ్యాలి కాబట్టి నువ్వు చెయ్యాలి. నువ్వు కర్మలు చేయకుండా ఉండడానికి వీల్లేదు అన్నాడు. అన్నా కానీ మన అర్జునుడు ఇంకా సంశయంతోనే ఉన్నాడని ఏం చెప్పిండు? పార్థ, నేను కూడా కర్మలు చేస్తాను, నేను కూడా కర్మలు నాకు చేయాల్సిన అవసరం లేదు, నేను ఏమి ఆశించను, నాకు ఏది అవసరం లేదు, నాకు పొందవలసిన విషయమే లేదు, అయినప్పటికీ నేను కర్మలు చేస్తాను అని చెప్తూ మనకి 23వ శ్లోకంలో ఏం చెప్పిండ్రు? నేను కర్మలు చేసినా నేను ఎవరి కోసమో చేయాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ నేను ఏ విధంగా చేస్తా? అప్రమత్తతతో కర్మలు చేస్తా. అంటే ఎటువంటి కర్మలు అక్కడ చేయవలసిన పరిస్థితి ఉంటుందో చూసి ఆలోచించి ఆ పని చేస్తా. ఇప్పుడు నేను ఇక్కడ నీకు సారథిగా రావాల్సిన అవసరం ఉంది కాబట్టి నీకు సారథిగా కూడా వచ్చాను నేను. అంటే ఈయనకి అవసరం లేదు, నేను రథం నడుపుతానా, నేను భగవంతుడి కదా అనొచ్చు. కానీ అక్కడ అర్జునుడి చేత ధర్మయుద్ధం చేయించి అక్కడ దుర్మార్గులను శిక్షించవలసిన అవసరం ఉంది కాబట్టి అక్కడ వచ్చిండు. అట్లా ఎన్నో అవతారాలు ఎత్తినా కూడా వాళ్ళ కోరిక మేరకు ఏ విధంగా అయితే వాళ్ళను సంహరించాలో ఆ విధంగానే సంహరించిండు. కానీ ఈయన ఇష్టం ఉన్నాడు, ఆయన కూర్చున్న చోట ఒకసారి సుదర్శన చక్రం వదిలితే అయిపోయి వాళ్ళు చచ్చిపోతారు కదా. కానీ అక్కడ ఎవరి కోరిక ఉన్నట్టు వాళ్ళను సంహరించాడు. అది భగవంతుడైనా కూడా అది కర్తవ్యాన్ని ఏ విధంగా చేయాలి, ఎక్కడ ఏ విధంగా చేయాలి, స్నేహంతో చేయాలా, యుద్ధం చేయాలా, చక్రాన్ని ఉపయోగించాలా, ఏం చేయాలి అని దాని పరిస్థితిని అర్థం చేసుకొని లోక కళ్యాణం కోసము నేను కర్మలు చేస్తాను, అప్రమత్తంగా చెయ్యాలన్నయ్య కర్మలు అని ఈ 23వ శ్లోకం ద్వారా కూడా తెలియజేసిండు. మరి అది కూడా చెప్పిండు ఏమని? నువ్వు శ్రేష్ఠుడివి కాబట్టి నువ్వు కర్మలు చెయ్యాలి, చేసేతేనే కదా నువ్వు రాజు. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. ఇప్పుడు నేను చేసిన వాటిని జ్ఞానులు అనుకరిస్తారు కాబట్టి నేను సక్రమంగా చేయాలి. అందుకని నేను అప్రమత్తంగా చేయాలి కర్మలు. నా ఇష్టం ఉన్నట్టు చేయడానికి వీలు లేదు. నేను ఏది చేసినా నాకు ఎదురు లేదు కదా. అయినప్పటికీ అలా చెయ్యాలి అని నువ్వు శ్రేష్ఠుడివి కదా, మరి నిన్ను అందరూ అనుకరిస్తారు. నీకోసం ఇంతమంది రాజులు వచ్చిండ్రు, యుద్ధం చేయాలి,
ధర్మం కోసం యుద్ధం చేస్తాము అని. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయలేదనుకో, అందరిలో నువ్వు అపకీర్తి పాలవుతావు. తర్వాత అక్కడ ధర్మం అనేది నిలబడదు, నవ్వుల పాలవుతావు తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు చేయాల్సిన పని చేస్తేనే నీకు ప్రయోజనం ఉంటుంది. నువ్వు ధర్మంగా నీ విధి నీ కర్తవ్యం నువ్వు చేయాల్సింది చేస్తేనే నీకు ఫలితం ఉంటుంది, మంచి ప్రయోజనం ఉంటుంది. కానీ నీ ఇష్టం ఉన్నది చేస్తే నీకు ప్రయోజనం అనేదేమీ ఉండదు. నువ్వు ఆశించినా ఆశించకపోయినా ప్రతి పనికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. అది నువ్వు నీ అవసరం, నువ్వు ఏది చేయాలో నీ కర్తవ్యం ఏంటో తెలుసుకొని ధర్మంగా చేసినప్పుడు ఆ ప్రయోజనం వల్ల నీకు లాభం ఉంటుంది, నువ్వు ఉన్నతుడుగా ఎదగగలుగుతావు. అంతేగాని నీ ఇష్టానుసారం చేస్తే, అది నీకు తగింది అవునో కాదో తెలియకుండా చేస్తే అది వ్యర్థం అవుతుంది. ఇంకా కర్మబంధాలు తగులుతాయి కానీ వదిలిపోవు. అది ఇక్కడ చెప్పుకొచ్చాడు 23వ శ్లోకంలో. ఇప్పుడు 24వ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారంటే, మనం ఇది ఒకసారి చదువుదాం. ఉత్పీదేయురిమే లోకాన కుర్యాం కర్మచేదహం సంకరస్య చ కర్తాస్య ముపహన్యామిమా ప్రజాః అంటున్నారు. అయితే నేను కర్మ చేయడం మానేస్తే ప్రజలు కూడా కర్మలు చేయరు. తన గురించి చెప్తుండు, ఇప్పుడు ఎవరి గురించో కాదు, ఇప్పుడు అందరి గురించి చెప్పేసిండు. ఇప్పుడు భగవంతుడు తను భగవంతుడైనప్పటికీ ఏ విధంగా కర్మలు చేస్తున్నాడో చెప్తున్నాడు. ఈయన కర్మలు చేయక తప్పదా అంటున్నాడు కదా, అందుకని ఈ విధంగా చెప్తున్నాడు. నేను కర్మ చేయడం మానేస్తే ప్రజలు కూడా కర్మలు చేయకుండా చెడిపోతారు. కర్మ సంకరానికి నేను కర్తనవుతాను, ప్రజల్ని పాడు చేసిన వాడిని కూడా అవుతాను. అందుకని నేను కూడా కర్మలు చేస్తానయ్యా. భూమి మీద పుడితే రాముడు కూడా కర్మలు చేసిండు, గురువుకు నమస్కారం పెట్టిండు, యుద్ధం చేయమంటే యుద్ధం చేసిండు, కింద వండుకోమంటే కింద వండుకున్నాడు, ఏది చేయమంటే అది చేసిండు కదా. మానవుడిగా పుట్టిండని మానవ ధర్మాన్ని అనుసరించి ఆయన ప్రవర్తించిండు, కర్మలను ఆచరించిండు. మరి కృష్ణుడిగా ఉన్నప్పుడు కృష్ణుడు అప్పుడు పరిస్థితికి అక్కడ ఏమేం చేయాలో అవన్నీ చేసిండు. గోపికలతోని ఆనందించిండు, క్రీడించిండు, గోపబాలులతోని చక్కగా ఆవులను మేపుతకు తీసుకొని వెళ్తూ వాళ్ళను రక్షించాడు కదండి, దుష్టులను శిక్షించాడు. ఇవన్నీ ఎలా చేయగలిగిండు మరి అంటే, ఎక్కడ ఏ విధంగా తన కర్తవ్యం ఏముందో దాన్ని పాటించిండు. ఆయన కనుక మరి చేయకుండా ఏ కర్మలు చేయకుండా ఉండొచ్చు కదా, అందరు ఎత్తుకొని తిప్పుతుంటే ముదుగా కూర్చోవచ్చు, కానీ అలా కూర్చోలేదు కదా. భగవంతుడే మానవుడిగా వచ్చినా కూడా మనకు ఆదర్శంగా ఉండే కర్మలను ఆచరించిండు. అయితే ఇప్పుడు ఇందులో 3 విషయాలు ఉన్నాయి. ఒకటేమో భగవంతుడు నేను చేసిన అని చెప్తున్నాడు. నేను కులానికి తగిన కర్మలు. మరి కృష్ణుడు పాపం భగవంతుడు ఎందుకండి ఆవులను మేపడం? వాళ్ళకు యాదవ కులం వాళ్ళది, వాళ్ళ కులంలో పుట్టిండు కాబట్టి గోపబాలులు అందరితోని ఆవులను గాయడానికి తీసుకుపోయిండు. మనం చాకలి కులంలో పుడితే చాకలి బట్టలు ఉతకాల్సిన అవసరం ఉంటే తండ్రికి సాయం చేయాలి. మనం చదువుకున్నాము, ఉద్యోగం చేస్తాము, కరెక్టే. మరి మన చదువు వల్ల మనకు ఆ పని అబ్బినప్పుడు ఆ పని చేస్తాం. అంతేగాని తండ్రి చేసే పనిని మనము తప్పుగా భావించకూడదు కదా. తండ్రికి కష్టం చేయలేడు అంటే దాన్ని పని నుండి తప్పించవచ్చు, అంతేగాని ఆయన చేసే కర్మని మనము అవమానించకూడదు. అయితే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు
ఆయన కష్టం చేసే కదా నువ్వు పెద్దగా అవుతున్నావు, ఆయన కష్టం వల్లనే నువ్వు పెద్దగైనావు. కాబట్టి నన్ను నువ్వు గౌరవించాలి. నువ్వు చదువుకున్నంత మాత్రాన నువ్వు వేరే పనులు చేసి నువ్వు సంపాదించుకున్నప్పుడు తండ్రిని గౌరవంగా చూసుకోవాలి. అంతేగాని ఆ పనిని మనము అగౌరవం చేయకూడదు. అది ఇప్పుడు అయిన దేవుడే అయినా మానవుడిగా జన్మించినప్పుడు యాదవ కులంలో పుట్టిండు కాబట్టి ఆవులను మేపడానికి పోయిండు. అది చెప్తున్నాడు. ఏమని అంటే కులోచిత కర్మలు చేస్తున్నా నేను, మరి శిష్టజనులకు అంటే మంచి వాళ్లకు ఏ విధంగా ఉండాలో వాళ్ళకు ఆ విధంగా ఉంటా, దుష్టులకు ఏ విధంగా ఉండాలో వాళ్ళతోనే ఆ విధంగా ఉంటా. అట్లా చేస్తూ కర్మలను ఆచరిస్తూ ఉన్నాను. అట్లా ఒకవేళ ఆచరించలేదు, మంచిగా ఉండే వాళ్ళతోని చెడ్డగా ఉండే వాళ్ళతోని అందరితోని ఒకటేలాగా ఉంటే మంచిగా ఉండే వాళ్ళు కూడా మనతోని శత్రువులు అయిపోతారు, మంచిగా ఉండరు. అప్పుడు సర్వనాశనం కలుగుతుంది. మరి ఆచారాలు పాలింపరు. ఎవరు కూడా ఆచారాలు ఎందుకు పాటిస్తారండి? యథా రాజా తదా ప్రజ. రాజు పాటించకపోతే ప్రజలు ఎందుకు పాటిస్తారు? అంతే కదా. రాజులు ఏ విధంగా చేస్తే ప్రజలు ఆ విధంగా నడుచుకుంటారన్నమాట. భద్రత లేదండి రాజ్యంలో అంటారు. భద్రత లేకపోతే ఏమవుతుంది? దుండగులు రావడము, దొంగతనాలు చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటికి హద్దు ఉండదు. అటువంటి వాళ్ళు పెట్టరేగిపోతారు అన్నమాట. అట్లనే నేనే కర్తను, నేనే ఈ ప్రజలను, నేనే ఈ సృష్టికర్తను అయినా కూడా నేను కర్మలు చేయాల్సిన పని లేకున్నా కూడా ఇట్లా కర్మలు చేస్తున్నా. అప్రమత్తంగా ఉండి అందరూ నన్ను ఆచరిస్తారు. నేను కర్మలు చేయకుంటే వాళ్ళు కర్మలు చేయకుండా చెడిపోతారు అని చేస్తూ ఉన్నా. అట్లానే నువ్వు కూడా రాజుకు పుత్రుడివైనావు, అంతే కదా. ఇప్పుడు ఒక రాజు కొడుకు, ధర్మరాజుకు తమ్ముడు. ఈయన మరి ధర్మయుద్ధం చేయాలి. ఈయన ఏదో పెద్ద వీరోచితంగా పోరాడతాడు మా తమ్ముడు అని అందరు అనుకున్నప్పుడు ఈయన యుద్ధం చేయాలి కదా. నువ్వు ధర్మయుద్ధం చేయాలి. ఇక్కడ చేసి ప్రజలను కాపాడాలి, శిష్టులను రక్షించాలి, దుష్టులను శిక్షించాలి. అది నీ కర్తవ్యం. ఇప్పుడు నీ ధర్మం. నువ్వు రాజుగా పుట్టినవు కాబట్టి నువ్వు ఆ పని చేయాలి. నువ్వు చేయదగ్గ కర్మను నువ్వు ఆచరించాలి. అంతేగాని నేను ఇది చెయ్యను అంటే కుదరదు కదా. ఇప్పుడు కృష్ణ భగవానుడు అలా చేస్తున్నాడు. అర్జునుడికి ఈ విధంగా చెయ్యి అని చెప్తున్నాడు. ఇప్పుడు మరి మనం ఏం తీసుకోవాలి దీనిలో? మనము పుట్టుక ఎక్కడ పుట్టినామో, మనము ఏ వాతావరణంలో ఉన్నామో, మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మనము ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. అంతేగాని పక్క వాళ్ళని చూసి, ఇంటి ముందర వాళ్ళని చూసి, ఇంకెవరినో చూసి వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి అని మేము తక్కువ ఉన్నాము అనుకోకూడదు, మేము ఎక్కువ ఉన్నాము అని కూడా అనుకోకూడదు. మనం ఉన్న దాంట్లో మన కర్తవ్యం ఏంటి? నువ్వు తమ్ముడిగా ఉంటే తమ్ముడిగా ఏ కర్తవ్యం నిర్వహించాలి, నువ్వు అన్నగా ఉంటే ఏం పని చేయాలి అవి తెలుసుకోవాలి. నువ్వు ఏం పని చేయగలుగుతావు, నీతోని ఏమవుతుంది. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చదువుకోవాలి, అమ్మ పెట్టింది తినాలి, కడుపు నిండా తండ్రి చెప్పినట్టు వినాలి, ఇంట్లో నీది నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి, మళ్ళీ బడికి వెళ్ళాలి, చదువుకోవాలి, టీచర్ ఉపాధ్యాయులు చెప్పిన హోంవర్కులు చేసుకోవాలి. అవి నీ బాధ్యతలు. అది చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఇంట్లో తల్లి తండ్రి ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు, తల్లిదండ్రులు ప్రేమను అందించాలి, పిల్లలను దగ్గరికి తీసి వాళ్లకు కావలసినవి
ఇవ్వాలి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళు కూడా మీతోని ఉంటారు. అంటే మానవ సంబంధాలు గురించి మనము పట్టించుకోకపోతే ఇగో ఇలాంటివి జరుగుతాయి. ఏమైనా పిల్లవాడిని చదువు నువ్వు అంతే, వేరే విషయాల గురించి, ఇంట్లో జరిగే విషయాల గురించి వాడికి అవగాహన లేదనుకోండి, దేంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాడికి ఏది కూడా తెలియదు. వాడికి అట్లా బోర్ కొడుతుంది కూడా. వాడు ఊరికే అదే చదువు అంటే వాడికి చదవబుద్ధి కూడా కాదు. కాబట్టి వాడి ఇష్టాలు తెలుసుకొని వాడికి అవగాహన చేస్తూ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, నువ్వు ఒక మంచి పని చేయగలుగుతావు ఇట్లా అని వాడికి చెప్తూ వాడిని బుజ్జగరిస్తూ వాడిని ఆ మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులు. అంటే తల్లిదండ్రులు ముందు మొబైల్ పక్కకు పెట్టేసి టీవీలు బంద్ చేసుకొని పిల్లలను ఆ విధంగా చూసుకోవాలి. 24/7 పిల్లల గురించి ఆలోచించాలి, మీ ఆరోగ్యాల గురించి ఆలోచించుకోవాలి. మీరు బాగుంటే మీ పిల్లలను బాగా చూసుకుంటారు. అట్లా మనము మన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ పోతూ ఉంటే సమాజం ఎందుకు బాగుండదండి? ఎవరి కుటుంబంలో వాళ్ళందరూ బాగున్నప్పుడు అన్ని కుటుంబాలు బాగుంటాయి. అన్ని కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం అంటే ఊరు బాగుంటుంది. అట్లా ప్రతి ఊరు, గాంధీ గారు ఏమన్నారు, ఏదైనా మార్పు అనేది మనము గ్రామం నుంచి కావాలి. గ్రామీణ జీవితం నుండి మార్పులు వచ్చినప్పుడే మనకు దేశం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అని. మరి మొక్కాయి వంగనది మానయి వంగదు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచే ముందు మన తల్లిదండ్రులు అందరూ ఈ భగవద్గీతను అర్థం చేసుకొని దాని ప్రకారము పిల్లలను కూడా అలవాటు చేసి ట్రైన్ చేయాలి ఇప్పటి నుంచే. పెరిగిన తర్వాత వాడు అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని కౌన్సిలింగ్కి పోడు, వాడు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుడు, స్ట్రెస్ తట్టుకోలేక ఇవన్నీ జరుగుతాయి. కేవలం మార్కులు చదువులు ఇవే కాదండి. వాళ్ళకి అంగి కొనిచ్చామా, డ్రెస్సులు కొనిచ్చామా, వాళ్ళని అడిగిన పైసలు ఇచ్చామా, పుస్తకాలు కొనిచ్చామా, అది కాదు. మానసికమైన ఆనందం కలిగేటట్టు తల్లిదండ్రులు ప్రవర్తించాలి. మానసిక ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే వాళ్ళతోని వాళ్ళ భావాలను షేర్ చేసుకున్నప్పుడు కలుగుతుంది. అది మీ కర్తవ్యం. అట్లా అది లోపం వల్లనే ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్యన కూడా గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకరి భావాలు ఒకళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి మంచిగా ఒకరితో ఒకరు మాట్లాడుకుని వాళ్ళు అండర్స్టాండింగ్తో నుండి వాళ్ళ పిల్లలను కూడా అర్థం చేసుకొని పిల్లల కోసం వాళ్ళు త్యాగం చెయ్యాలి వాళ్ళ జీవితాన్ని. వాళ్ళ కర్తవ్యం తల్లిదండ్రులు అయిన తర్వాత తల్లి తండ్రి బాధ్యతలు ఉంటాయి, భార్య భర్త బాధ్యత వేరే, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. అటు మన తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకోవాలి. ఇవన్నీ మన కర్తవ్యాలుగా భావించుకొని వాటిని నిర్వర్తించి దైవీభావంతో గౌరవంగా ఆనందంగా ఎప్పుడు ఈ కర్మలు ఆచరిస్తామో అప్పుడు మనకు ఉన్నతి కలుగుతుంది, అన్నిట్లో విజయం కలుగుతుంది, మనకు శ్రేయస్సు కలుగుతుంది, మన పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దబడతారు. ఇది భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ముందు మన ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత బయట ముచ్చట మనం మాట్లాడుకోవాలి. మన ఇల్లు చక్కబెట్టుకోవడానికి ముందు ఇవన్నీ మనం ఇంట్లో ప్రాక్టీస్ మొదలు పెట్టుకోవాలి. అది మనం చేయాల్సింది ప్రస్తుత కర్తవ్యం. మీరేమంటారు మరి? మీ కామెంట్ కూడా తెలియజేయండి. అదేవిధంగా ఏదైనా ఒక నారాయణ నామాన్ని కామెంట్లో రాయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అందరూ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇది ఇంకా 10 మంది చూసే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు తెలుసుకుంటారు ఏ పుట్టలో ఏ పాముందో. ఏదో ఒకటి నేను చెప్పింది వినడం వల్ల వాళ్ళకి ఏమైనా లాభం కావచ్చు కదా. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా కష్టం అనుకోకుండా లైక్ చేయండి వీడియో చూసి విన్న తర్వాత. మరి అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.
స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.